వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈ రోజు మనం 28 ఆగస్ట్ 2020కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాం. బ్లూ రివల్యూషన్, నీలి విప్లవం, దేశంలో వేగంగా విస్తరిస్తున్న మత్స్య పరిశ్రమ అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ప్రధానంగా మనం ఎకానమీలో చదివేటప్పుడు కొన్ని రెవల్యూషన్స్ గురించి చదువుతాం. రెయిన్బో రెవల్యూషన్ అని చెప్పేసి వివిధ రకాల రెవల్యూషన్స్ గురించి చదువుతాం. గ్రీన్ రెవల్యూషన్, ఈ యొక్క వైట్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్, ఆ విధంగా వివిధ రకాల రెవల్యూషన్స్ గురించి చదువుతాం. కానీ ఇన్నిట్లో ప్రధానంగా మనం రెండు అంశాలపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఒకటి ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్, రెండు ఏంటంటే వైట్ రెవల్యూషన్. ప్రధానంగా 1966లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది అని చెప్తాం. భారతదేశంలో దీనికి ఆద్యునిగా ఎంఎస్ స్వామినాథన్ గారిని గురించి మాట్లాడతాం. అదేవిధంగా గోధుమ పంట ఎక్కువగా లాభపడింది, నష్టపోయిన పంట పప్పు ధాన్యాలు అనే విషయాల గురించి చర్చిస్తాం. అదేవిధంగా వైట్ రెవల్యూషన్ కి సంబంధించి చూస్తే భారతదేశంలో వర్గీస్ కురియన్ గారిని దీనికి ఆద్యునిగా చెప్తాం. 1970లో ప్రవేశపెట్టబడింది అని చెప్తాం. అదేవిధంగా ఈ రోజు ప్రపంచంలో అత్యంత ఎక్కువ పాలు ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో భారతదేశం ఉండడానికి కారణం యొక్క వైట్ రెవల్యూషన్ చెప్తాం. కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ మనం యొక్క బ్లూ రెవల్యూషన్ గురించి మనకు తెలుసా అంటే చాలా మందికి తెలియదు. ఈవెన్ నాకు కూడా తెలియదు ఈ రోజు వరకు. సో బ్లూ రెవల్యూషన్ భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది ఐడియా లేదు. బ్లూ రెవల్యూషన్ కి సంబంధించి భారతదేశంలో ఆద్యునిగా ఎవరిని చెప్తారు ఐడియా లేదు. సో వాటి గురించి నేను కూడా ఈ రోజు సెర్చ్ చేసి ఈ ప్రజెంట్ చేస్తున్నాను. సో వికీపీడియా ఆధారంగా దొరికిన ఇన్ఫర్మేషన్ ని నేను బ్లూ రివల్యూషన్ కి సంబంధించి అటాచ్ చేస్తున్నాను. సో చూస్తే బ్లూ రివల్యూషన్ కి సంబంధించి భారతదేశంలో 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 1985-90 మధ్యలో ఈ యొక్క బ్లూ రివల్యూషన్ కి సంబంధించిన బీజాలు అనేవి పడ్డాయి. ప్రధానంగా భారతదేశంలో దీనికి ఆద్యునిగా ఎవరిని పిలుస్తారు అంటే హీరాలాల్ చౌదరి, డాక్టర్ హీరాలాల్ చౌదరి మరియు అరుణ్ కృష్ణన్. అదేవిధంగా ఈ యొక్క బ్లూ రివల్యూషన్ కి సంబంధించి భారతదేశంలో ప్రవేశపెట్టినప్పుడు ఒక ప్రధాన లక్ష్యం ఏంటంటే రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి, వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమగా మత్స్య పరిశ్రమని ప్రోత్సహిస్తూ రైతుల ఆదాయాన్ని పెద్ద మొత్తంలో పెంచడానికి ప్రయత్నం చేయాలి అనే లక్ష్యంతోనే ఈ యొక్క బ్లూ రివల్యూషన్ అనేది స్టార్ట్ చేయబడింది. సో స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఇచ్చిన ఇంకో పేరు ఏంటంటే నీల్ క్రాంతి రివల్యూషన్. సో నీల్ క్రాంతి రివల్యూషన్. సో ప్రధానంగా దీని గురించి మనం ఈరోజు తెలుసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే 2వ అత్యంత ఎక్కువ చేపలు ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారతదేశం ఉంది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో ఇంపార్టెన్స్ ఉంది మత్స్య పరిశ్రమకి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే ఈరోజు భారతదేశంలోనే అత్యంత ఎక్కువ మత్స్య చేపల్ని ప్రొడ్యూస్ చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒకసారి గమనిస్తే 2015, 16, 17 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో చేపల ఉత్పత్తి లేదు. కానీ ఎప్పుడైతే మిషన్ కాకతీయ యొక్క ఫలితాలు అందుబాటులోకి రావడం, కాళేశ్వరం జలాలు అందుబాటులోకి రావడం వల్ల పెద్ద మొత్తంలో ఈ యొక్క మత్స్య పరిశ్రమ డెవలప్ అయింది తెలంగాణ రాష్ట్రంలో చెప్తారు. 2017-18 సంవత్సరాన్ని గమనిస్తే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే సర్వే ప్రకారంగా ఈ యొక్క మత్స్య పరిశ్రమ యొక్క గ్రోత్ రేట్ అనేది దాదాపు 60% నమోదైంది. సో చూస్తే 2017-18లో గ్రోత్ రేట్ 60.6%. అదేవిధంగా 2018-19లో 10.1%, 19-20లో 8.1%. సో ఈ విధంగా పెద్ద మొత్తంలో గ్రోత్ రేట్స్ అనేవి నమోదయ్యాయి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర జీవీయూలో ఈ యొక్క మత్స్య పరిశ్రమ యొక్క వాటా ఎంతంటే దాదాపుగా 0.5%గా ఉంది. వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమ తర్వాత అత్యంత ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్న రంగం ఈ యొక్క మత్స్య పరిశ్రమ అని చెప్తారు. సో ఈ క్రమంలో ఈ యొక్క భారతదేశానికి సంబంధించి మత్స్య పరిశ్రమకి ఈరోజు ఇంపార్టెన్స్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకంటే ఇండియాలో అత్యంత ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్న రాష్ట్రం. అదేవిధంగా తెలంగాణకి సంబంధించి కూడా ఈరోజు పెద్ద మొత్తంలో ఇంపార్టెన్స్ పెరుగుతోంది. కారణం ఏంటంటే ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం మత్స్య పరిశ్రమకు, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో పెరుగుతున్న మత్స్య సంపద. సో ఈ రెండు అంశాల కారణంగా ఈ యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల అభ్యర్థులు ఈ యొక్క మత్స్య పరిశ్రమకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సో ప్రధానంగా చూస్తే ఈరోజు భారతదేశంలో 1.45 కోట్ల మంది మత్స్య పరిశ్రమపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే ఈ యొక్క భారతదేశ జీడిపిలో 1.24% కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ యొక్క మత్స్య పరిశ్రమ అని చెప్తున్నాం. అదేవిధంగా చూస్తే వ్యవసాయ రంగాన్ని ఒక్కదాన్ని లెక్కలోకి తీసుకుంటే వ్యవసాయ రంగంలో వస్తున్న మొత్తం ఆదాయంలో 7.28% మత్స్య రంగం నుంచి వస్తుంది అని చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే భారతదేశంలో 1951 సంవత్సరంలో చేపల ఉత్పత్తి అనేది కేవలం 7.5 లక్షల టన్నులు. కానీ ఈ రోజు చూస్తే 137 లక్షల టన్నులు 2018-19కి. ఈ రోజుకి చూస్తే అప్రాక్సిమేట్ గా 150 లక్షల టన్నుల పైచిలుకు. అదే క్రమంలో మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం. 2024-25 సంవత్సరం కల్లా భారతదేశంలో చేపల ఉత్పత్తికి సంబంధించి 220 లక్షల టన్నుల టార్గెట్ అనేది మనం పెట్టుకున్నాం. సో ఈ 220 లక్షల టన్నుల టార్గెట్ అనేది అచీవబుల్ అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు ఈరోజు పెద్ద మొత్తంలో ఈ యొక్క మత్స్య రంగాన్ని గుర్తించి దానికి పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలు అందిస్తున్న క్రమంలో ఈ యొక్క మనం పెట్టుకున్న లక్ష్యం అనేది మనం అచీవ్ చేయగలం అని చెప్పేసి అంటున్నారు నిపుణులు. అదేవిధంగా చూస్తే ఎగుమతులకి సంబంధించి చూస్తే
2018-19 సంవత్సరంలో భారతదేశం చేసిన ఎగుమతులు ఎంత అంటే 46,589 కోట్లకి సంబంధించిన అంత మొత్తానికి సంబంధించిన ఎగుమతులు. కానీ మనం పెట్టుకున్న ఒక లక్ష్యం ఏంటంటే 2024-25 కల్లా 1,00,000 కోట్ల ఎగుమతులు సాధించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అదేవిధంగా భారతదేశంలో ఈ చేపలకి సంబంధించిన కన్జంప్షన్ అనేది తక్కువగా ఉంది. పర్ పర్సన్ అంటే ఒక వ్యక్తి సగటున సంవత్సరానికి 6 కిలోల చేపలు తింటున్నాడు. కానీ ఆ యొక్క సగటున కన్జ్యూమ్ చేసే మొత్తాన్ని 12 కిలోల పైచిలుకు పెంచాలి అని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం. సో ఈ క్రమంలో దీనిపై పెద్ద మొత్తంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. భారతదేశంలో ఈ యొక్క కరోనా వైరస్ తర్వాత ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజం చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆత్మ నిర్భర భారత్ అభియాన్ అనేది తీసుకొచ్చారు. సో ఈ ఆత్మ నిర్భర భారత్ అభియాన్లో భాగంగానే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది అనౌన్స్ చేశారు. ప్రధానంగా ఈ మత్స్య రంగానికి సపోర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మత్స్య సంపద యోజన అనౌన్స్ చేశారు. సో ఈ మత్స్య సంపద యోజనకి సంబంధించి దాదాపు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకి సంబంధించి 20,000 కోట్ల కేటాయింపులు చేశారు. ఈ 20,000 కోట్ల కేటాయింపుల్ని 2 వర్గాలుగా విభజించారు. ఒకటి 11,000 కోట్లు, రెండోది 9,000 కోట్లు. 11,000 కోట్లు ఏంటంటే ప్రధానంగా ఆక్వాకల్చర్కి సంబంధించి అంటే సముద్ర మరియు మంచినీటి చేపల పెంపకానికి సంబంధించిన ప్రోత్సాహకం అందించడానికి ఒక 11,000 కోట్లు కేటాయిస్తూ ఇంకో 9,000 కోట్లు ఏంటంటే ఈ యొక్క మౌలిక వసతులు కల్పించడం, అంతేకాకుండా ఈ యొక్క చేపలకి సంబంధించి విలువ జోడింపు అంటే దానికి సంబంధించిన వాల్యూ అడిషన్ చేయడం. సో ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క 9,000 కోట్ల మౌలిక వసతులు ఏంటంటే ఫిషింగ్ హార్బర్స్ లో ఫెసిలిటీస్ కల్పించడం, ఈ యొక్క ఫిషర్మెన్ కి సంబంధించి వాళ్ళకి అవసరమైన బోట్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన నెట్లు కావచ్చు అందించడం, అదేవిధంగా చేపలు పట్టి బయటికి తెచ్చిన తర్వాత వాటిని ప్రాసెసింగ్ చేసి వాటి వాల్యూని పెంచడం అనే 3 అంశాలకి సంబంధించి ఈ యొక్క 9,000 కోట్లు కేటాయించారు. సో దీని ద్వారా ఏంటంటే మత్స్య రంగానికి పెద్ద మొత్తంలో ప్రోత్సాహకం అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ చర్యలు చేపట్టడం వల్ల రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక 70 నుంచి 75 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అనేది పెద్ద మొత్తంలో పెరుగుతుంది అని చెప్పేసి అంచనా. అదేవిధంగా 55 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది అనేసి. ఎందుకంటే పెద్ద మొత్తంలో వాల్యూ అడిషన్ చేయాలంటే దానికి ఇండస్ట్రీస్ అవసరం. సో ఆ ఇండస్ట్రీస్ వల్ల పెద్ద మొత్తంలో ఉపాధి పెరుగుతుంది. అదేవిధంగా మత్స్య రంగంలో ప్రయోజనాలు పెరుగుతున్న క్రమంలో దానికి సంబంధించిన ఉపాధి కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ రంగాన్ని ఎంచుకునే వారి శాతం అనేది పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అదేవిధంగా కొత్త విధానాలైన కేజ్ కల్చర్, సీవీడ్ ఫార్మింగ్ అనే వాటిని కూడా పెద్ద మొత్తంలో ప్రమోట్ చేయాలి అనేసి ప్రభుత్వం భావిస్తుంది అని చెప్తున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మత్స్యకార సంఘాలను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆశిస్తోంది. సో ఏ విధంగా అయితే వ్యవసాయ రంగంలో సహకార సంఘాల ఏర్పాటు అనేది జరుగుతుందో అదేవిధంగా మత్స్య రంగంలో మత్స్యకార సంఘాలను ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు నష్టపోవడం తగ్గిపోతుంది అంటున్నారు. ఈ రోజు ఒక మత్స్యకారుడు సముద్రంలోకి వెళ్ళి అంత రిస్క్ చేసి చేపలు పట్టి బయటికి తీసుకొస్తే మత్స్యకారునికి లభిస్తున్న మొత్తం 90 నుంచి 100 రూపాయలు అయితే అక్కడి నుంచి ఆ యొక్క బీచ్ నుంచి కొనుక్కొని వెళ్ళి మార్కెట్లో అమ్ముతున్న వారికి లభిస్తున్న మొత్తం దాదాపు 150 నుంచి 160 రూపాయలు కిలోకి. అంటే ఈ క్రమంలో మత్స్యకారుడు సముద్రం నుంచి పట్టి తెచ్చిన మొత్తానికి ఆల్మోస్ట్ డబుల్ ప్రైస్ కి మార్కెట్లో అమ్ముతున్నారు. సో దీనివల్ల మత్స్యకారుడు పెద్ద మొత్తంలో నష్టపోతున్నాడు. ఇలాంటి పరిస్థితి ఉండకూడదంటే మత్స్యకారులే సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళే ఈ యొక్క చేపలకి సంబంధించి అమ్ముకునే ఫెసిలిటీస్ ని వాళ్ళే కల్పించుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళకి మెరుగైన రేట్ అనేది లభిస్తుంది అని చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే సముద్రాల్లో మత్స్య సంపద పరిరక్షణకి సంబంధించి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలనేసి ప్రభుత్వం భావిస్తోంది. సో ఇదేంటంటే ఆలోచనల్లోనే ఉన్న అంశం ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. అదేవిధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూస్తే ఈరోజు చేపలు మరియు రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 ఇందాక మనం చెప్పుకున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే 8వ స్థానంలో ఉంది భారతదేశంలో. సో తెలంగాణ రాష్ట్రానికి ప్రధానంగా ఈ యొక్క జల వనరులు మీన్స్ సముద్ర తీర ప్రాంతం లేనప్పటికీ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో చేసిన ప్రయత్నాల వల్ల మిషన్ కాకతీయ వల్ల చెరువుల పునరుద్ధరణ జరగడం, అదేవిధంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క జలాలు అందుబాటులోకి రావడం వల్ల పెద్ద మొత్తంలో మత్స్య సంపద అనేది పెరుగుదలకు అవకాశాలు ఏర్పడ్డాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ప్రభుత్వం ఈ మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ అనేది చేపడుతోంది. తద్వారా రాష్ట్రంలో మత్స్య సంపద పెద్ద మొత్తంలో పెరుగుతుంది అనేసి ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ అని తీసుకొచ్చారు. సో ఈ విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు పెద్ద మొత్తంలో సహకారం అందిస్తోంది అని చెప్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే ఇటీవల ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఒక విషయం, 3,200 కోట్ల పెట్టుబడితో 30 నెలల కాలంలో 8 ఫిషింగ్ హార్బర్లు మరియు 4 మైనర్ ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి అనౌన్స్ చేసింది. సో ఇది పెద్ద పాజిటివ్ స్టెప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరింత పెద్ద మొత్తంలో ఉత్పత్తులు పెరగడానికి అనేసి. అదేవిధంగా ఈ చర్యలు చేపట్టడం ద్వారా
రాబోయే 30 నెలల కాలంలో 18 లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నామని చెప్పేసి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అదేవిధంగా ఈ మధ్య ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పథకం ఏంటంటే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా యోజన. సో దీనికి సంబంధించి ఈ యొక్క ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఈ యొక్క వేట అనేది నిషిద్ధం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళి వేటాడడం అనేది నిషిద్ధం, చేపల వేట ప్రధానంగా. ఎందుకంటే చేపల యొక్క బ్రీడింగ్ టైం. సో అలాంటి పరిస్థితుల్లో మత్స్యకారులకు కొంచెం ఆసరా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తోంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇంతకుముందు ఏ విధంగా ఉండేదంటే ఒక 4,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, దాన్ని యొక్క ప్రస్తుత ప్రభుత్వం దాన్ని 10,000 రూపాయలకు పెంచింది అని చెప్పేసి చూస్తున్నాం. సో ఈ విధంగా మత్స్యకారులకు సంబంధించి పెద్ద మొత్తంలో సపోర్ట్ ఇవ్వడానికి ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు ప్రయత్నం చేస్తోంది. కానీ ఇంకా ఎలాంటి విధానాలు చేపట్టడం ద్వారా మత్స్య సంపదని పెద్ద మొత్తంలో వృద్ధి చేయవచ్చు అనే విషయాల గురించి బ్రీఫ్ గా చూసి ఈ ఎడిటోరియల్ ని మనం క్లోజ్ చేద్దాం. సో ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ మత్స్య సంపద వృద్ధికి ప్రభుత్వాలు తోడ్పడవచ్చు అనే విషయం గురించి బ్రీఫ్ గా 4 పాయింట్లుగా చూద్దాం. సో ఒకటి ఏంటంటే మార్కెటింగ్ విషయంలో ప్రభుత్వం సహాయం అందించాలి. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, మత్స్యకారులు పెద్ద మొత్తంలో దోపిడీకి గురవుతున్నారు దళారుల చేతిలో. ఇవి పోవాలి అని అంటే మత్స్యకారుల సహకార సంఘాల వంటివి ఏర్పాటు అవ్వాలి అని చెప్తున్నాం. సో ఆ క్రమంలో ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో సహకరించినప్పుడు, వాళ్ళకి పెద్ద మొత్తంలో అవగాహన కల్పించినప్పుడు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు. అదేవిధంగా రెండో అంశం చూస్తే ఫిష్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటికి వాల్యూ అడిషన్ అనేది చేయాలి. సో డైరెక్ట్గా ఈరోజు మత్స్యకారులు సముద్రం నుంచి తీసుకొచ్చిన చేపల్ని డైరెక్ట్గా అమ్మేస్తున్నారు. ఆ విధంగా కాకుండా వాటిని ప్రాసెస్ చేసిన మాంసాన్ని అమ్మినట్లయితే వాళ్ళకి పెద్ద మొత్తంలో ఆదాయాలు పెరుగుతాయి. సో ఆ విధంగా వాల్యూ అడిషన్ అయ్యే విధంగా పరిశ్రమల ఏర్పాటుకి ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే పరిశుభ్రమైన మార్కెట్ల ఏర్పాటుకు కృషి చేయాలి. ఈరోజు చాలా మంది ఈ యొక్క ఫిష్ కి దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే ఫిష్ మార్కెట్లో ఉండే అన్హైజీన్ పరిస్థితులు. సో ఈ యొక్క పరిస్థితులని, అక్కడ ఉండే పరిస్థితులని పెద్ద మొత్తంలో శుభ్రమైన పరిస్థితులుగా మార్చినప్పుడు పెద్ద మొత్తంలో ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఇష్టపడతారు అని చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులు కల్పించడానికి ప్రభుత్వాలు కూడా కొంతవరకు కృషి చేయాలి. దానికి సంబంధించి మత్స్యకారులకు కూడా కొంత అవగాహన కల్పించాలి మార్కెట్లో ఉండే పరిస్థితి గురించి అనేసి. అదేవిధంగా చేపలు రొయ్యలలో ఉండే పౌష్టిక విలువపై అవగాహన పెంపొందించాలి. సో ఈరోజు మనం చెప్తున్నాము పెద్ద మొత్తంలో ఒక అంశాన్ని ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో పెద్ద మొత్తంలో మన కన్జంప్షన్ ని పెంచాలి, మన యొక్క ఉత్పత్తిని పెంచాలి అనేసి. సో కన్జంప్షన్ ని పెంచాలి అంటే ఏంటి? ప్రజల్లో అవగాహన పెరగాలి. ప్రజల్లో అవగాహన పెరిగినప్పుడు మాత్రమే ఆ యొక్క అంశం అనేది నెరవేరుతుంది. సో దానికి సంబంధించి ప్రజల్లో ఈ యొక్క చేపలు మరియు రొయ్యల్లో ఉండే పౌష్టిక విలువ పైన అవగాహన పెరిగినప్పుడు దాన్ని కన్జ్యూమ్ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు అని చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కువ ఆదాయం వచ్చే చేపల రకాలను గుర్తించి వాటిని పెంచడానికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఉదాహరణకి ట్యూనా ఫిష్ అంటుంటారు, లేదా పులస చేప అంటుంటారు. సో ఇలాంటి రకాలను గుర్తించి వాటిని పెంచడానికి ప్రోత్సహించినప్పుడు ఈ యొక్క మత్స్యకారుల యొక్క ఆదాయాలు కూడా మెరుగవుతాయి అని చెప్తున్నారు. సో ఈ అన్ని అంశాల్లో ప్రభుత్వాలు కనుక ప్రోత్సాహం అందిస్తే మత్స్య పరిశ్రమ అనుకున్న దానికంటే ఎక్కువ వేగంగా వృద్ధి చెందుతుంది అనేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో ఇదండి ఈ రోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.